రోప్ పార్టీలో సభ్యులు కూడా పవన్ కళ్యాణ్కి భద్రత సంబంధించి ఎక్కడ రాజీ పడకుండా కూడా ఆయనకి తిరుమలకు వెళ్ళేందుకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు చేపట్టారని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ విజువల్స్లో పవన్ కళ్యాణ్ గారు మనకి ఆలయంలో అలిపిరి వద్ద వాహనం తీసుకొచ్చి ఆ వాహనంలోంచి నేరుగా అలిపిరి పాదాల మండపానికి వెళ్ళి పాదాల మండపంలో పూజలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కారులో ఏదైతే ప్రభుత్వం అందజేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో ఆయన ప్రస్తుతం అలిపిరికి చేరుకున్నారు. అలిపిరి నుంచి కూడా ఆయన కాలినడకన తిరుమలకి బయలుదేరి వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. అంటే సాధారణంగా ఎవరైనా సరే విఐపి అనే వ్యక్తి తిరుమలకి కానీ ఎక్కడికన్నా షెడ్యూల్ ఖరారు చేస్తే ఆ షెడ్యూల్ టయానికంటే ముందుగా ఎవరు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. షెడ్యూల్ కంటే వెనుకగా అంటే చాలా ఆలస్యంగా తిరుమలకు వచ్చేందుకు ఎక్కడికైనా వచ్చి అక్కడ గంటల తరబడి ప్రజలని అభిమానాన్ని ఎదురు చూసేలాగా చూసి ఆ తర్వాత వాళ్ళు వచ్చి తమ కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటిగా ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ఉందని చెప్పాలి. ఏదైతే నిర్ణీత సమయం ఉందో ఆ నిర్ణీత సమయానికి కరెక్ట్గా ఆయన ఇంకా నిర్ణీత పూర్తి స్థాయిలో చర్య చేపట్టారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన స్వాగతం పలికేందుకు కూడా మహిళలు పెద్ద ఎత్తున హారతలు తీసుకొచ్చారు. అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పరిస్థితి ఇచ్చేందుకు కూడా గుమ్మడికాయలు కూడా తీసుకొచ్చారు కనిపిస్తుంది. లైవ్ చూపిస్తానా? ఇక్కడ మెట్లను కూడా కలిగి అడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే స్వామివారి పాదాల మండపం వద్ద శ్రీవారి మెట్లను కూడా కొంతమంది కడిగి స్వామివారి ప్రసాదాల్లో జరిగినటువంటి కల్తీ అంశానికి సంబంధించి ఆ స్వామివారికి ప్రాయశ్చిత్తం కోరుకుంటూ పశ్చాత్తాపంతో హిందువుల మనోభావాలను కాపాడాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం ఇక్కడ వచ్చి స్వామివారి పాదాల వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీవారి పాదాలను కూడా నెత్తులు పెట్టుకుని బాగా ప్రొటెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కూడా ఆయనకి ప్రత్యేకంగా ఒక కిట్ కూడా ఆయన స్వామివారి పూజలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేసుకొని వచ్చినట్టు ప్రస్తుతం దీక్షతోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షతోటే నేరుగా తిరుమలకి కాలినడకన వెళ్ళి అటు నుంచి అంటే స్వామివారికి సంబంధించి కూడా తిరుమలకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం డ్రైవర్ మనకు అజాగ్రత్తగా వ్యవహరించడంతో దానికి సంబంధించి కూడా వాహనం కూడా కొంత వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మళ్ళీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో